అయ్యా, నీ పాదాల చెంత చేరి చక్కని మాటలు మేము నేర్చుకోవడానికి, మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి చక్కని విద్యార్థుల వల్ల మేమందరము కూడా సిద్ధపడి ఉన్నాం. మా మంచి బోధకుడు మీరే ప్రభువా. మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచుమని, శ్రేష్టమైన జీవితం ఇచ్చి నడిపించమని, గొప్ప మార్పు మాలో కలుగ చేయమని నీ దాసులను ప్రభా నీ ఏడంతల ఆత్మతో నింపి ఎత్తి పట్టుకొని ఏ వర్తమానము ఈ ఏరియా అందరికీ అవసరమో అట్టి వాక్యాన్ని నేను నీ దాసుల ద్వారా మాకు వినిపించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుమని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి వర్తమానాన్ని రాత్రికాల సమయంలో ఈ ఏరియాలో ఉన్న వారందరూ విని ఆశీర్వదించబడులాగున, దీవించబడులాగున నీ కృపా కనికరమతో నింపుమని, యేసు నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేక సువార్త కూడికలో దేవుని యొక్క వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చాలండి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేక సువార్త కూడికలో చదవబడిన మాటను మనం ధ్యానించుకుందాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్త కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువారి పేరిట వందనాలు. అలాగే దూర ప్రాంతంలో నుండి గృహాల్లో ఉండి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, చదవబడిన మాట జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట వ్రాయటం జరిగింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట. అదేంటండి? ఈ యొక్క మాటను జ్ఞాపకార్థ కూడికలో దీన్ని వివరిస్తారు కదా. ఎవరైనా చనిపోతే రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది చనిపోతే వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో, ఆదరణ కూడికలో ఈ మాటను చదివిస్తారు కదా అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. అయితే ఈ రాత్రి వేళ దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపును బట్టి మీతో ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ యొక్క సొలొమోను సామెతలు, ప్రసంగి, పరమగీతం 3 పుస్తకాలు వ్రాయటం జరిగింది. చూడండి, ఈ యొక్క సొలొమోను గురించి మనం ఆలోచించినట్లయితే దావీదు కుమారుడు ఈ యొక్క సొలొమోను. అలాగే దావీదు తర్వాత తన తండ్రికి మారుగా రాజు అయిన వాడు ఈ యొక్క సొలొమోను. భూరాజులలో ఇతని వంటి రాజు ఎవరూ కూడా లేరు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతనికి 1000 మంది భార్యలు కలిగిన వ్యక్తి. అలాగే ఈ యొక్క సామెతల గ్రంథం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ సామెతల గ్రంథము జ్ఞానమును గురించి బోధిస్తుంది. భూమి మీద మనుషులైన వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే విషయాన్ని ప్రాముఖ్యంగా ఫోకస్ చేస్తూ భక్తిహీనుని గురించి, నీతిమంతుని గురించి ఈ యొక్క ప్రసంగి, ఈ యొక్క సామెతల గ్రంథంలో మనకి అనేకమైన మాటలు దొరుకుతాయి. జ్ఞానమును గురించి ఇంకా అనేకమైన విషయాలు ఈ గ్రంథంలో మనం చదువుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథంలో మనం ఏమి నేర్చుకుంటామంటే లోకంలో ఉన్నదంతా వ్యర్థమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఈ లోకంలో తమ జీవితాలని చాలించినంత ఉత్తమం లేదు, మానవ కోటికి ఇదే విధి అంటాడు ప్రసంగి గ్రంథంలో. పరమగీతంలో నుండి మనకు ఏమి నేర్చుకుంటామంటే ప్రియుడు, ప్రియురాలు వారి మధ్యలో ఉన్న సంబంధం. అలాగే దాన్ని మనం అప్లై చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు అనే ప్రియుడు, సంఘం అనే ప్రియురాలు, యేసుక్రీస్తు అనే వరుడు, సంఘం అనే వధువు గురించి మనం చక్కగా నేర్చుకుంటాం. అలాగే ఈ యొక్క సామెతల గ్రంథకర్త గురించి ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే 1 రాజుల గ్రంథము
4వ అధ్యాయము 32 నుంచి 34 వచనాల వరకు చదువుకుందాం. చదవబడిన మాటలో దేవుడు సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, భూరాజులలో అతని వంటి జ్ఞానవంతుడు ఎవ్వరూ కూడా లేరండి. భూరాజులలో అతని వంటి జ్ఞానవంతుడు ఎవరూ కూడా లేరు. మనం చదువుకున్నాం కదా, 1005 కీర్తనలు, 3000 సామెతలు చెప్పాడు. గోడలలో మొలుచు హిస్సోపు చెట్టు గురించి రాశాడు, జంతు శాస్త్రం గురించి రాశాడు, జీవశాస్త్రం గురించి రాశాడు, నదులలో ఉన్న జలచరం గురించి రాశాడు. నిజంగా ఎంత జ్ఞానండి! ఈ సృష్టిలో ఉన్న చెట్ల గురించి రాశాడు. సొలొమోను ఈ సృష్టిలో ఉన్న ఈ జంతువుల గురించి వ్రాస్తే, ఆదాము ఏం చేశాడంటే, ఈ సృష్టిలో దేవుని చేత సృజించబడిన ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి పేరు పెట్టడం జరిగింది. ఈరోజు పులి అని పిలుస్తున్నామంటే అది ఆదాము పెట్టాడు. ఈరోజు సింహం అని మనం పిలుస్తున్నామంటే అది ఏదైనా తోటలో దేవుడిచ్చిన అధికారమును బట్టి, ఆధిక్యతను బట్టి అక్కడ ఆదాము ఆ సింహానికి పేరు పెట్టాడు. ఈరోజు నక్క అని పిలుస్తున్నామంటే ప్రియమైన వాళ్ళరా, ఆ నక్కకి ఆదాము పేరు పెట్టాడు. ఈరోజు కాకి, కోకిల అని మనం పలుకుతున్నామంటే అది కేవలం బైబిల్ ద్వారానే పెట్టబడింది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం నుంచి ప్రియమైన వాళ్ళరా, మనం చదవబడిన వాక్యము మూలాంశము, ముఖ్యాంశం ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ రాత్రి వేళ నీతిమంతుని గూర్చి, అలాగే ఈ సువార్త కూడికలో ఎలాగ ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి మేలులు, ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆత్మ సంబంధమైన మేలులు మనము నేర్చుకుంటామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను సామెతలు రాస్తూ అందులో ఒక మాట వ్రాశాడు. 3000 సామెతల్లో ఒక సామెతను, ఒక వచనాన్ని ఈ విధంగా రాశాడు: నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట మేలగును. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం దీవెనకరమని చెప్పి పలకటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.